వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అమెరికాలో ఉంటున్న ఫారినర్స్ కి ఫిబ్రవరి 20 టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా ఆ డేట్ లోపే సిజేరియన్స్ చేయించుకోవాలని చాలా మంది పోటీ పడుతున్నారు. ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత తీసుకొచ్చిన జన్మతః వచ్చే పౌరసత్వం రద్దు అనే నిర్ణయంతో ఇప్పుడు అక్కడ ఉండేవారిలో టెన్షన్ మొదలైంది. అయితే అమెరికా సెకండ్ లేడీ ఉషా చిలుకూరి, ఆమె మన తెలుగు ఆమె, ఇప్పుడు ఆమె పౌరసత్వం కూడా రద్దు కాబోతుందా అనే వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా అడ్డుకుంటూ సియాటెల్ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నాతో పాటు అబ్రాడ్ కన్సల్టెన్సీ ఫౌండర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ట్రంప్ ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, దీనివల్ల అమెరికాకు జరిగే ప్రయోజనం ఏంటి, అక్కడ ఉంటున్న వారికి జరగబోతున్న నష్టం ఏంటో తెలుసుకుందాం. హలో రామ్ గారు. హలో అండి. అసలు ట్రంప్ ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే అమెరికాకి కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది వెళ్ళి అక్కడ జాబ్స్ చేస్తూ ఉంటారు, అనేక రకాలుగా ఎంప్లాయ్మెంట్ పొందుతూ ఉంటారు. వారికి జన్మతః వచ్చే సిటిజన్షిప్ అనేది చాలా అవసరం. కానీ దాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ కూడా చేసేశారు. ఎందుకు ఆయన ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఇంతకు ముందు ఏంటంటే అక్కడ ఎవరు జన్మించినా కూడా వాళ్ళకి బై బర్త్ అంటే బై డిఫాల్ట్ వాళ్ళకి సిటిజన్షిప్ అనేది వచ్చేసేదండి. దానివల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యి కాంపిటీషన్ ఇంక్రీజ్ అయ్యి యుఎస్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ ఓన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఎంప్లాయ్మెంట్కి కాంపిటీషన్ పెరిగిపోయింది, అన్నిటికీ కాంపిటీషన్ పెరిగిపోయేసరికి వాళ్ళకి వ్యతిరేకత అనేది పెరిగిపోతుంది. అసలు ఇండియన్స్ మీద కానివ్వండి, లేకపోతే బయట నుంచి వచ్చి ఎవరైతే సెటిల్ అవుతున్నారో వాళ్ళ మీద వ్యతిరేకత అనేది పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే ట్రంప్ అనే వ్యక్తి కూడా లైక్ బీయింగ్ ప్రెసిడెంట్, ఆయన ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ నా ఓన్ సిటిజన్స్కి ఇచ్చుకుంటాను నేను, తర్వాతనే బెనిఫిట్ ఎవరికైనా రావాలంటే వాళ్ళకి ఇస్తాను, కానీ ప్రయారిటీ మాత్రం సిటిజన్స్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారండి. కరెంట్లీ తీసుకున్న డెసిషన్ వల్ల ఏంటంటే ఎవరన్నా సరే ఇప్పుడు పిల్లలు అక్కడ పుట్టారు అని అంటే న్యాచురల్గా వాళ్ళకి సిటిజన్షిప్ రాదు. వన్ ఆఫ్ ది పేరెంట్స్ ఖచ్చితంగా సిటిజన్ అయి ఉండాలి. సిటిజన్ అయి ఉంటేనే పిల్లలు కూడా సిటిజన్షిప్ వస్తుంది, అదర్వైజ్ సిటిజన్షిప్ రాదు అనేసి అదొక ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చారు ఆయన. అయితే ముఖ్యంగా అక్కడ ఉండే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లేదంటే అక్కడి సిటిజన్స్కి మాత్రమే ఇక మీదట పౌరసత్వం అనేది ఉంటుంది. కనీసం H1B కానీ L1 వీసా మీద ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా సిటిజన్షిప్ ఉండదు. దీనివల్ల జరిగే నష్టం ఏంటి? ఎందుకంటే మన భారతీయులే లక్షలాది మంది అక్కడ ఉన్నారు, మనలాగా వేర్వేరు కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళకి జరగబోయే నష్టం ఏంటి ట్రంప్ తీసుకున్న డెసిషన్తో? నష్టం అంటే వాళ్ళకి బేసిక్గా ఏంటంటే ఇంతకుముందు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఏంటంటే నేను ఏ వీసా మీద వెళ్ళినా సరే, అది H1B అన్న కానివ్వండి, L1 మీద కానివ్వండి, నేను యూఎస్కి వెళ్ళిన తర్వాత సపోజ్ ఇఫ్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ అ కిడ్, అక్కడ నాకు నేను ఒక పిల్లోడిని కానీ ఎవరైనా కంటే కనుక వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేస్తే వీళ్ళు ఏంటంటే వాళ్ళ డిపెండెన్స్ కింద ఇంకా పర్మనెంట్గా అక్కడ ఉండిపోవచ్చు, సెటిల్ అయిపోవచ్చు అనేది ఇంతకుముందు అవకాశం ఉండేది. బట్ కరెంట్లీ తీసుకున్న డిసిషన్ వల్ల ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ అనేది లేదు. వాళ్ళు ఎనీ మూమెంట్ వాళ్ళని మీరు వెళ్ళిపోవచ్చు, మీ దేశానికి మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు అనే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీ అనేది వచ్చేసింది అనమాట ఈ పర్టికులర్ డిసిషన్ వల్ల. సో దట్ ఈస్ గోయింగ్ టు బి అ ప్రాబ్లమ్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఎవరైతే H1 మీద లేకపోతే L1 మీద వెళ్ళి, కొందరైతే టూరిస్ట్ వీసాస్ మీద కూడా వెళ్ళి అక్కడ కన్న వాళ్ళు కూడా చాలామందిని చూసాను నేను. ఎందుకంటే అలా టూరిస్ట్ వీసా మీద వెళ్ళి అక్కడ కనుక కనేస్తే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ సెక్యూర్ ఉంటుంది అనే ఉద్దేశంతో చేసేవాళ్ళు. బట్ ఈ డిసిషన్ వల్ల ఒకవేళ ఇది ఇంప్లిమెంటేషన్కి వస్తే, ఎందుకంటే కరెంట్లీ దీన్ని హోల్డ్లో పెట్టారు, బట్ ఈ ఇంప్లిమెంటేషన్ వస్తే వాళ్ళకేంటంటే ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుందన్నమాట ఫ్యూచర్లో. అయితే ట్రంప్ డెసిషన్ ప్రకారం ఫిబ్రవరి 20 లోపు పుట్టిన వాళ్ళకి మాత్రమే అమెరికా సిటిజన్షిప్ వస్తుంది. అయితే ఇప్పుడు చాలా మంది ప్రెగ్నెన్సీ ఉంటారు కదా, వాళ్ళు ఫిబ్రవరి 20 లోపే సిజేరియన్స్ చేయించుకోవాలని చెప్పి సిజేరియన్స్ కోసం హాస్పిటల్స్కి పరిగెత్తుతున్నారు. రామ్ గారు, దీనివల్ల వచ్చేది ఎలా ఉంటుంది? ఎందుకంటే సిజేరియన్స్ చేయించుకోవడం, ముందుగానే చేయించుకోవడం అనేది కూడా మంచిది కాదు కదా. అంటే డొనాల్డ్ ట్రంప్ ఎంతమంది తల్లిదండ్రుల్లో టెన్షన్ పుట్టించినట్టు? అంటే టెన్షన్ పుట్టించాడు ఈజ్ ఫైన్ అండి, కాకపోతే తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచించాలండి.
మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ప్రీమెచ్యూర్ డెలివరీస్ C-సెక్షన్ చేయించేసుకొని బిఫోర్ టర్మ్ అంటే డ్యూ డేట్కి ముందే వాళ్ళు డెలివరీ చేయించుకుంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సరే అలా చేసుకుంటే వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేస్తుంది కానీ ఆలోచిస్తున్నారు. కానీ దానివల్ల వచ్చే హెల్త్ కాంప్లికేషన్స్ అది మదర్కి కానివ్వండి బేబీస్కి కానివ్వండి ఎన్నో హెల్త్ కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలా C-సెక్షన్ బిఫోర్ డ్యూ డేట్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే స్పెషల్లీ లైక్ ఆస్మా లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ. అలాగే మదర్స్కి కూడా లాంగ్ టర్మ్ బ్యాక్ పెయిన్స్ స్పైన్ ప్రాబ్లమ్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోకుండా 20th February లోపు ఏదో ఒకటి చేసేసి నేను ఐ హ్యావ్ టు మేక్ షూర్ నేను డెలివరీ చేసేస్తే అట్లీస్ట్ మన ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ ఆ విషయం ఆలోచిస్తున్నారు కానీ ఈ నెగిటివ్స్ని ఆలోచించట్లేదు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రెండు చూడండి, రెండిట్లో చూసి వెయిట్ చేసుకొని మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చేయండి. కానీ అనవసరంగా ఫర్ ది సేక్ ఆఫ్ డూయింగ్ ఇట్ C-సెక్షన్ చేసుకోకండి. ఇంకోటి ఎలాగో ఇప్పుడు మనకి ఎంతో కొంత ఇది వచ్చేసింది అంటే స్టే అనేది వచ్చేసింది కాబట్టి కంగారు పడొద్దు, న్యాచురల్ డెలివరీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నిజంగా అక్కడి న్యాయస్థానాలు కోర్టులే అతను తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. ఎందుకంటే చాలామంది చాలా స్టేట్స్ కూడా ఇప్పటికే కోర్టులకు వెళ్ళాయి, ట్రంప్ నిర్ణయం కరెక్ట్ కాదు దాన్ని ఆపేయండి అంటూ జడ్జెస్ను కూడా కోరడం జరిగింది. దాంతో సియాటెల్ జడ్జి ఒక ఆయన వెంటనే స్పందించారు, అసలు ట్రంప్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కానే కాదు అంటూ తాత్కాలికంగా దాన్ని ఆపేస్తూ ఒక ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. దీని మీద మీరేమంటారు రామ్ గారు? డెఫినెట్లీ ఆయన చేసింది చాలా మంచి పని అండి. ఎందుకంటే లా సిస్టమ్ అనేది ఇట్ ఈస్ ఫర్ ది పీపుల్ నాట్ ఫర్ ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ డెఫినెట్గా పీపుల్కి ఎఫెక్ట్ అవుతుంది. అది US సిటిజన్స్ కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, ఏ కంట్రీ వాళ్ళైనా కానివ్వండి, మనుషులు దానివల్ల సఫర్ అవుతున్నారు అనేది ఆయన గుర్తించారు కాబట్టి ఆయన ఈ టెంపరీ స్టే అనేది తీసుకొచ్చారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండి. అలా తీసుకురావడం చాలా మంచిది. బికాజ్ అది ఒక ఆటోక్రటిక్ డెసిషన్ అయిపోతుంది. ఏంటంటే మన హిట్లర్ ఉండేవాళ్ళు చూడండి, లైక్ నేను చెప్పిందే కరెక్ట్ అలా. ఇప్పుడు ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయిపోతే కనుక అలాంటి ఫీలింగ్ వచ్చేసేది జనాలందరికీ, US మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసేది. సో ఒక కంట్రీని దృష్టిలో పెట్టుకొని జనాల్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న డిసిషన్ అండి ఈ స్టే అనేది. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ డిసిషన్. అండ్ ఆయన చెప్పింది కూడా అదే, ఏంటంటే దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనికి నేను స్టే ఇస్తున్నాను. దీన్ని అందరూ ఒక ప్యానెల్ మొత్తం డిస్కస్ చేసుకున్న తర్వాతనే విల్ టేక్ ఎనీ డిసిషన్ ఫర్దర్ అనేసి. బట్ జనరల్గా ప్యానెల్ వాళ్ళందరూ కూడా ఇలాగే ఆలోచిస్తారు కాబట్టి ఎక్కువగా భయపడాల్సింది లేదు. నాకు తెలిసి పాజిటివ్ రిజల్టే బయటకు వస్తుండొచ్చు. రామ్ గారు, ఇప్పుడు సెకండ్ టైం అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యారు డొనాల్డ్ ట్రంప్. అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ సిటిజన్స్ ఫారినర్స్ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ లేదంటే ఒక కాంపిటీషన్ అనేది ఆయనకి బాగా తెలుసు. చాలా ఆలోచించిన తర్వాత ఎంతో మందితో డిస్కస్ చేసిన తర్వాతే ఖచ్చితంగా ఆయన ఆ డెసిషన్ తీసుకుని ఉంటారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ కూడా చేయడం జరిగింది. అయితే ఇలాంటి అబ్జెక్షన్స్ వస్తాయని కూడా ఒక ప్రెసిడెంట్కి తెలుసు కదా, తెలిసి కూడా ఈ డెసిషన్ తీసుకున్నారు. దాంతో తర్వాత వెంటనే కోర్ట్స్ కూడా రెస్పాండ్ అయ్యాయి. ఫారినర్స్కి తగినట్టుగానే కొంత హెల్పింగ్గా ఉండేలాగా ఆర్డర్ని కొద్ది రోజుల పాటు హోల్డ్ చేయడం అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు దాంతో ట్రంప్ ఆగిపోతారా? తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారంటారా? నాకు తెలిసి ఆయన నిర్ణయం వెనక్కి తీసుకోరండి. ఎందుకంటే ఆయన దృష్టిలో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా సరే US సిటిజన్స్కే. ఆయన ఫస్ట్ టర్మ్లో చూడబండి, సెకండ్ టర్మ్లోనే కానివ్వండి, ఆయన తీసుకున్న డిసిషన్స్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళ ఓన్ సిటిజన్స్కి ఫేవరబుల్గా ఉండేటట్టు తీసుకున్నారు. సో ఈ డిసిషన్ కూడా అబ్జెక్షన్ వస్తుందని తెలిసి కూడా ఎందుకు తీసుకున్నారు అని అంటే, అబ్జెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇమిగ్రెంట్స్ దగ్గర నుంచి వస్తుండొచ్చు అబ్జెక్షన్స్. అంతేగాని వాళ్ళ ఆల్రెడీ యూఎస్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఆల్రెడీ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ రావు అని తెలుసు ఆయనకి. సో వీళ్ళందరినీ మెప్పించడానికి ఇలాంటి డిసిషన్ తీసుకున్నారు. అండ్ ఆయన స్టిక్ ఆన్ కూడా అవుతారు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన కనుక స్టిక్ ఆన్ కాకుండా బ్యాక్ తీసేసుకున్నారంటే US సిటిజన్స్ ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో అక్కడ వాళ్ళ దృష్టిలో వీళ్ళ నమ్మకం పోతుందేమో అనేసి ఒక చిన్న దీనివల్ల ఆయన డెఫినెట్గా వెనక్కి తీసుకురండి. హీ విల్ స్టిక్ టు హిస్ డెసిషన్. డొనాల్డ్ ట్రంప్ డెసిషన్తో ఇప్పుడు కొన్ని తరాలే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. అంటే ముందు తరాలే కాదు, ఇప్పుడు వెనకటి తరాలు కూడా కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఈయన తర్వాత అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్, ఆయన వైఫే ఉషా చిలుకూరి, ఆమె అమెరికాస్ సెకండ్ లేడీ. అయితే ఇప్పుడు ఈమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా, ఈమె ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆమె, మనకి అందరికీ తెలుసు మన తెలుగుంటి ఆడపడుచు. అయితే ఆమె తల్లిదండ్రులు కూడా
అమెరికా సిటిజన్స్ కాదు. మరి ఇప్పుడు అమెరికా సెకండ్ లేడీ సిటిజన్షిప్ రద్దవుతుందా, క్యాన్సిల్ అవుతుందా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అనే ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. దీని మీద మీరేమంటారు రామ్ గారు? ఖచ్చితంగా అవ్వదండి, ఎందుకంటే అది అంత ఈజీ కాదు. లైక్ ఇంప్లిమెంటేషన్ అనేది ఆయన తీసుకున్న డిసిషన్, అది ఇట్లా రద్దు చేయాలనేది ఆయన ఇంప్లిమెంట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ జస్ట్ అ డిసిషన్. ఈ డిసిషన్ ఇంప్లిమెంటేషన్ అవ్వాలి అని అంటే చాలామంది ఎక్స్పర్ట్స్ ఎస్ అని చెప్పాలి, దానికి చాలా అనాలిసిస్ తర్వాతనే దాని ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. సో వాళ్ళు ఇప్పుడు షీఈ్ జస్ట్ వన్ లేడీ, మనకి ఈమె ఫేమస్ కాబట్టి ఈమె గురించి మనకు తెలుసు. ఇలాంటివి ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఫ్యామిలీలో వైఫ్ కాదు, షీఈ్ నాట్ ఎ సిటిజన్ అని లేకపోతే అలా ఏదైనా వచ్చింది అనుకోండి, వాళ్ళందరూ వెనక్కి వచ్చేసేయాలి ఇండియాకి, విచ్ ఈస్ వెరీ ఇంప్రాక్టికల్. సో నాకేంటంటే ఇట్ జస్ట్ నాట్ అబౌట్ హర్, ఎవరికన్నా సరే చాలా ఫ్యామిలీస్ ఉన్నాయండి, వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారు ఇది ఇంప్లిమెంట్ అవుతాయి. కాబట్టి నాకు తెలిసి ప్యానెల్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ పర్టికులర్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తారండి. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు వైస్ ప్రెసిడెంట్తో ఖచ్చితంగా డిస్కస్ చేసే ఉంటారు కదా, అప్పుడు ఉషా చిలుకూరి టాపిక్ కూడా వచ్చి ఉంటుంది. ఇలా ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు కదా అని చెప్పి ఆయన నిర్ణయం ఆలోచించే తీసుకుని ఉంటారు ఖచ్చితంగా. డిస్కషన్ చేస్తుంటారు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక వైస్ ప్రెసిడెంట్ భార్యని దృష్టిలో పెట్టుకోవడం కాకుండా ఆయన ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు యుఎస్ సిటిజన్స్ అందరికీ లైక్ ఓవరాల్గా ఎవరికి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళ నమ్మకం మనం ఉంచుకోవాలి అనే దృష్టిలో ఆయన ఈ డిసిషన్ తీసుకున్నారండి. కానీ ట్రంప్ను గెలిపించడంలో చాలా మంది ఫారినర్స్ది కీలక పాత్ర, చాలా మంది కూడా ఓట్లు వేసి మరీ గెలిపించారు. అలాంటి ఆయన వచ్చి రావడంతోనే ఈ సిటిజన్షిప్ రద్దు అనేది తీసుకోవడం నిర్ణయం కొంత బాధాకరమే, షాకింగ్ అన్నట్టే కదా. ఇప్పుడు ఇంకొకటి చెప్పిన, ఒక ఫ్యామిలీలో ఇప్పటికే ఒక బేబీ పుట్టి ఉంటుంది, వాళ్ళకేమో సిటిజన్షిప్ వస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరి 20 తర్వాత ఇంకెవరో పుడితే వాళ్ళకి ఉండదు. అంటే ఒకే ఫ్యామిలీలోనే ఇలాంటివి ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా, ప్లస్ నెగిటివ్ ఇతని నిర్ణయం వల్ల. అవును. సో అందుకేనండి ఇవన్నీ కూడా ఆయన ఏంటంటే డిసిషన్ తీసుకునేటప్పుడు ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా పక్కన పెట్టేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు కూడా తెలుసు ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కష్టం అని ఆయనకు కూడా తెలుసు. కానీ ఇలాంటి ఒక డిసిషన్ని నేను పబ్లిసైజ్ చేస్తే, అనౌన్స్ చేస్తే, నా ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, యుఎస్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, నన్ను నమ్ముకొని నన్ను ఓట్ చేసిన వాళ్ళందరికీ నేను ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను దట్ నేను మీకోసం పనిచేస్తున్నాను, మీకు తగ్గట్టు మీకు బెనిఫిట్ వచ్చేటట్టు పనిచేస్తున్నాను అని ఒకటి చాటి చెప్పడానికి మాత్రమే ఆయన ఇలాంటివి తీసుకున్నారు. బట్ ఆయనకి కూడా తెలుసు, మీరు చెప్పినట్టు ఒకటే ఫ్యామిలీలో ఇద్దరు బేబీస్, ఒకరికి ఉంది ఇంకొకరికి లేదు, లేకపోతే పేరెంట్స్కి లేదు, బేబీ అక్కడే పుట్టారు, ఇలాంటి అన్ని చాలా సినారియోస్ ఉంటాయి మనకి. ఈ సినారియోస్ అన్నిటినీ సాటిస్ఫై చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ టఫ్. కాబట్టి నాకు తెలిసి డెఫినెట్గా ఈ లా సిస్టమ్ ఎవరైతే ఉన్నారో, లైక్ యూఎస్లో లా సిస్టమ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని ఖచ్చితంగా రానియకుండా చేస్తారు వాళ్ళు. రామ్ గారు, మీకు అబ్రాడ్ కన్సల్టెన్సీ ఉంది, మీరు చాలా మంది స్టూడెంట్స్ని కానీ సాఫ్ట్వేర్ లేదంటే వేరు జాబ్స్ చేసే వాళ్ళని మీరు అబ్రాడ్ పంపిస్తూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా వస్తున్న డౌట్స్ ఏంటి? సో జనరల్గా నాకు కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ కాల్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి అంటే, మేము ఏదో ఇక్కడికి వచ్చాము, అది నిజమేనా కాదా, ఎందుకంటే అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. సో క్లారిటీ కోసం వాళ్ళు నాకు కాల్ చేసి ఇది నిజమేనా, ఇది ఇంప్లిమెంట్ అవుతుందా ఏంటి అనేసి వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళందరికీ అదే చెప్తున్నాను, ఏంటంటే టెంపరీ స్టే వచ్చింది, మీరు కంగారు పడకండి, మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేసుకొని సిటిజన్షిప్ తెచ్చుకోవడానికి మీరు, అంటే ఇఫ్ యూ రియలీ వాంట్ టు స్టే దేర్, సిటిజన్షిప్ ఎలా తెచ్చుకోవాలి, దానికి మీరు ఏం చేయాలనేది ఫోకస్ చేయండి. ఇలాంటివన్నీ మీరు ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోవద్దనే చెప్తున్నాను నేను వాళ్ళకి. కానీ అమెరికా ఎలక్షన్స్ జరుగుతున్న టైంలోనే నాకు తెలిసిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది, అమ్మో ట్రంప్ వస్తే ఖచ్చితంగా ఫారినర్స్కి ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే సిటిజన్షిప్ విషయంలో కానీ వీసాస్, అక్కడికి వెళ్ళడానికి వీసా నిబంధనలు కూడా, రూల్స్ కూడా కొంచెం ఇతను టైటన్ చేస్తాడు, అలాగే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ జాబ్స్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉండొచ్చు అనే టెన్షన్ కూడా మొదలైంది. దాన్ని నిజం చేస్తూనే ఫస్ట్ స్టెప్పే ఇలా కొంచెం సీరియస్గా ఉన్నట్టే కదా. అది చేశారండి. బట్ ఇక్కడ ఇంకోటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అందరికీ, మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అయితేనే మీరు బాధపడాలి లేకపోతే టెన్షన్ పడాలి. ఇఫ్ యు ఆర్ అన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్, మీరు లీగల్గా మైగ్రేట్ అయ్యి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయంటే అస్సలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. బికాజ్ ట్రంప్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, టర్మ్ 1 నుంచి ఇప్పుడు దాకా కూడా, హీ ఈజ్ ఆల్వేస్ అగేన్స్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, హీ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఇమిగ్రెంట్స్. సో బేసిక్గా ఏంటంటే మీరు టెన్షన్ పడిపోకండి, నాకేమైనా అవుతుందో లేకపోతే నాకు అక్కడ సెక్యూరిటీ లేదని మీరు అనుకోకండి. మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండి మీరు ఒక లీగల్ ఇమిగ్రెంట్ అయ్యి ఉంటే మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు.
ఫిబ్రవరి 20 తర్వాత పుట్టే వారికి జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద అక్కడి కోర్టులే అది కరెక్ట్ అనట్లేదు, దాన్ని కోర్టులే అక్కడ తప్పుపడుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే దాన్ని రద్దు చేయాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ పరంగా కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. దీని మీద ఇంకా చాలా వర్క్ జరగాల్సి ఉంది, ఎక్సర్సైజ్ జరగాల్సి ఉంది. సో ఇప్పట్లో అయితే ఇది తొందరగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే లేదు. బట్ ఇంకేమన్నా ట్రంప్ మళ్ళీ ఆలోచిస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్ యూ అండి.